హాయ్ నమస్తే, నేను మీ సాయి. అమ్మాయి నచ్చితే గుడి కాదు విల్లా కడుతా, మాస్కా దాస్ విశ్వక్సేన ఇంట్రెస్టింగ్ కామెంట్స్. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన మేనరిజం, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాటలతో ఆకట్టుకునే విశ్వక్ తాజా కొత్త సినిమా ఫంకీ ప్రమోషన్స్ విభాగం భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెయిల్యూర్స్ ను ఒప్పుకోవడంలో కాదు, అమ్మాయిల విషయంలో తనకున్న క్లారిటీ కూడా ఫన్నీగా వెల్లడించారు. మరి విశ్వక్సేన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వక్సేన్. కేవలం యాక్టర్గానే కాకుండా దర్శకుడుగా కూడా సత్తా చాటుకున్న ఈ హీరో ప్రస్తుతం ఫంకీ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మన ముందుకు వస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజున కానుకగా సినిమా థియేటర్లో సందడి చేయనుంది. ఇటీవల ఈ సినిమా నుంచి రటాటావ్ అనే ఎడిటింగ్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో విశ్వక్సేన చాలా ఎమోషనల్గా, అదే సమయంలో ఎంతో నిజాయితీగా మాట్లాడారు. గత కొంతకాలంగా తన సినిమాలు ఫలితాలపై విశ్వక్సేన స్పందిస్తూ, నా కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికి 2 సినిమాలు చేస్తూ వస్తున్నాను. అయితే గత 2-3 సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని నిజం ఒప్పుకున్నారు. ఒక సినిమా హిట్ అయితే క్రెడిట్ ఎలా తీసుకుంటానో, ఫ్లాప్ అయితే ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ప్రేక్షకులకు నా మీద ఉన్న నమ్మకంతో థియేటర్కి వస్తారు. మంచి సినిమా చేసినప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ముఖం మీద చెప్పి హక్కు వారికి ఉంది. వారు నన్ను తిట్టి లేపారు. ఇప్పుడు ఈ ఫంకీ సినిమాతో మళ్ళీ నా మొదటి నుంచి నా ప్రయాణం మొదలు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సాంగ్లో అమ్మాయి ప్రస్తావన ఉండడంతో మీడియా ప్రతినిధులు ఒకే ప్రశ్న వేశారు. మీకు నచ్చితే అమ్మాయి కోసం ఎప్పుడైనా గుడి కడతారా అని అడిగే ప్రశ్నకు విశ్వక్సేన తన మార్క్ స్టైల్లో పంచ్ వేశారు. గుడి ఎందుకు కడతాను, అంత సీన్ లేదు, అంత ఓపిక కూడా లేదు. ఒకవేళ అంతగా నచ్చితే, స్తోమత ఉంటే నా విల్లా కడతానని, గుడి అయితే కట్టనని అంటూ సరదాగా నవ్వించారు. ఈ సినిమా కోసం తాను కేవలం నటుడిగా పనిచేశానని, దర్శకుడుగా అనుదీప్ పనిలో కానీ స్క్రిప్ట్ విషయంలో కానీ ఎక్కడ జోక్యం చేసుకోలేదని విశ్వం స్పష్టం చేశారు. అనుదీప్ రైటింగ్, ఆయన హ్యూమర్ సెన్స్ చాలా కొత్తగా ఉంటాయని, ఫంకీ సినిమా ప్రేక్షకులకు ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్స్ 4 సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కయ్యాద్ లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. మరి ఈ ఫంకీ మూవీతో మాస్కా దాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.